మీలో కొంచెం మార్పు తేవడానికి ఇక్కడ చదివింది కదా, ఏముంది అక్కడ, ఏముంది తర్వాత చేసే పనినే భిన్నంగా చేస్తా. ఎవరు విజేతలు అంటే ఎవరు ఇవ్వాలి, మన మనస్తత్వాలు ఏంటి, మనం ఏంటి అని చెప్పడానికి మనకు ఇక్కడికి వచ్చినటువంటి మహేందర్ గౌడ్ సార్ కూడా వేదికపైకి రావాల్సిందిగా. మనం ఎట్లా ఉండాలి, ఏం చేయాలి సొసైటీలో ఈరోజు మామూలుగా లేదు. ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే రాను రాను మనము ఉద్యోగం సంపాదించాలి అంటే ఎంత కష్టమైతుంది అంటే మనము అందరూ దొంగలో పోతే విజయం సాధించగలుగుతామా? మనం డిఫరెంట్ పదం ఒక్కటే ప్రశ్నని కొన్ని వేల ర్యాంకులకు మనకు ముందుకు తీసుకుపోగలదు, అలాగే ఎంతకు తీసుకురావాలి. అలాంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం మన పాఠశాలలో మీలో మార్పు తీసుకురావడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఇది మీరందరూ చాలా శ్రద్ధగా వినండి. ఈ సమావేశం గురించి మాట్లాడవలసిందిగా ప్రధాన పద్ధతి. దాన్ని బయట పెట్టడానికి భయపడుతుంటారు, ముందుకు రావు. ఇంట్లో ఎన్ని కబుర్లు చెప్పమంటే మనం అమ్మ నాన్న ముందు మస్తు మాట్లాడతాం, అదే వేదిక మీద కలిసి మాట్లాడమంటే భయపడుతుంటాం, తడబడుతుంటాం. అవునా కదా? అది ఈ ఇంపాక్ట్ అయితే మనలో మార్పు చేంజ్ ఎట్లా మనం తెచ్చుకోవాలి. మనకి ఎవరు మన చదువు దేని వరకు అందరికి ఉద్యోగాలు వస్తాయా? 140 కోట్ల జనాభా ఉన్నటువంటి మన దేశం లోపల అందరికి ఉద్యోగాలు రావు. ఉండాలి మన పెద్దవాళ్ళతో ఏ విధంగా ఉండాలి, చిన్నవాళ్ళతో ఏ విధంగా మనం బిహేవ్ చేయాలనేటటువంటి అన్ని నేర్చుకున్నప్పుడే మనం సమాజంలో రాణించగలుగుతాం. లేకపోతే ఫెయిల్ అయిపోతాం. మన లైఫ్ అంతా కూడా ఫెయిల్, ఎక్కడ పోయినా ఫెయిల్ 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 ఫెయిల్. దాంట్లో బాగా నైపుణ్యాన్ని పొందినటువంటి వ్యక్తి మన ముందుకు వచ్చి తన ప్రసంగం ఇస్తుందంటే నిజంగా మీరంతా కూడా అదృష్టవంతుగా. అయితే ఈరోజు ఇంత అదృష్టమైన టైంని, ఇంత అమూల్యమైన టైంని నాకు కృష్ణారెడ్డి సార్ గారు ప్రధానోపాధ్యాయులు నాకు అందించిన సార్ గారికి కూడా ఒకసారి ఎందుకంటే నేను చెప్పాలని నాకున్నా, ఇక్కడ మీకు ఏదో మార్చాలనున్నా ఇక్కడ సార్ గారి టైం నాకు తీసుకుంటేనే, సార్ గారి టైం ఇస్తేనే ఇక్కడికి రాగలుగుతున్నా, ఈ స్టేజ్ మీద ఎక్కగలుగుతున్నా. సరే, ముందుగా నేను చెప్పించేయండి. అంతా నిటారుగా కూర్చో, స్ట్రేట్గా కూర్చో, స్ట్రేట్ కూర్చో, వెన్నుగా స్ట్రేట్ కూర్చోండి. కూర్చున్నారు అందరూ, కళ్ళు మూసుకోండి. శ్వాస తీసుకుంటూ పీల్చుకుంటూ వదులుకుంటూ నెమ్మదిగా. ఎవరు లేని మీ ముందు నేను ఒక్కటే ఉన్నా, మీ ఇంటి దగ్గర ఉన్నా, మీరు ఒక్కటి నేను ముందుకు వచ్చాను. అర్థం తెలుసు కదా, మీలో మీరే తలుచుకుంటూ వస్తారు. ప్రశాంతంగా నేను చూస్తున్నా, అందరూ తలుచుకుంటున్నారు. వెరీ గుడ్. మన మార్కెట్ మన అనుభవం ఒకసారి నేనేం చెప్పినా చెప్పు. మీకేం చేయమన్నా ఇప్పుడు? ఓకే, కళ్ళు మూసుకున్నా, రైట్. ఓకే, దానికన్నా ముందు ఒకటి చేయమన్నా, శ్వాస పీల్చుకుంటూ వదలమన్నా. అది మనం ప్రాణం కాపాడేది అది ఒకటే ఫస్ట్. అది ఉండాలంటే అది మీరు ఉంచుకున్నారు కాబట్టి ఇంకా 3 చేయగలిగారు. ఎందుకో తెలుసా? చెప్తా దాని గురించి. కూర్చో. మంచిగా పీల్చుకునే దాన్ని, ఆక్సిజన్ మంచి దాన్ని స్వీకరించి మనం చెడు వదిలేస్తున్నాము. చెడు గాలిని పీల్చలేము. మనకి ఇచ్చేది వేప చెట్టు ఇస్తుంది. మనకి ఏంటి? మంచి గాలి, ఆక్సిజన్ తీసుకుంటున్నాం, కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాం. అప్పుడే మనం బతుకుతున్నాం అంటే మంచి గాలి తీసుకుంటున్నాం, చెడు గాలి వదిలేస్తున్నాం కాబట్టి బతకగలుగుతున్నాం. అలాగే మనందరిలో, నేను కూడా మీ ఒక్కటిగా అందరిలో మనందరం కూడా మంచిని ఆలోచించి, మంచి విషయాన్ని ఆలోచించి చెడు వదిలేస్తేనే, చెడు అలవాట్లు వదిలేస్తేనే మనం ఈరోజు ముందుకు వెళ్తాం. మన ఊరు నుంచి అయినా, మన ఇంట్లో నుంచి అయినా. అది నేర్పేది ఎవరు అని మీకు డౌట్ రావచ్చు. నేను చెప్తాను. 9 నెలలు మోసి కని పెంచిరు, వాళ్ళు గౌరవాన్ని మాత్రమే నేర్పుతారు. మా కొడుకు చాలా ప్రేమ. పొద్దున ఒక ఎండలో కష్టపడి మీకు చదువు స్కూల్కి పోలేస్తున్నారు. ఎన్ని గంటలు? 24 గంటలు. అందులో మనం ఎవరు నేర్పాలి సంస్కారం? మనకి ఇంకొకరు పుట్టించారు. ఎవరో కాదు, మన ఉపాధ్యాయులు. ఇంత మంచి పాఠశాల ఉంది అనుకుంటే మనం అదృష్టము.
మనం చదువుకోవడం అదృష్టము, మనకు చదువు నేర్పేవారు అదృష్టము. ఇన్ని అదృష్టాలు ఉండగా మనకు ఒక ఫోన్ వాడుతున్నాం. మనం ఎంతో ఇష్టంగా ఎవరో చేసింది మనం చూస్తున్నాం, మనం చేసింది కూడా చూడాలి ఇంకొకడు. అందుకే మేము ముందుకు వచ్చినాం. ఇప్పుడు అంటే ఒక పిల్లగాడికి అక్కడ అమ్మ అప్ప చెప్పి ఇంకొక పిల్లగాడు మీ స్కూల్ వస్తున్నాం, సాధిస్తామని అక్కలేదు. ఇంతమంది ఉన్నారంటే మీతో చెప్పడానికి. ఇందులో బడిలో మనం ఎవరు వస్తున్నాము? ఇక్కడికి మనుషులమే వస్తున్నాం. ఎవరు వస్తున్నాం బడిలో నేర్చుకోవడానికి? పశువులు రోడ్ల బట్టి బందా కనిపిస్తున్నాయి. మనం పొద్దుగల పోయేటప్పటి నుంచి వచ్చేటప్పుడు పశువులు వస్తలేవు కదా పాఠశాలకి. వస్తున్నాయా? ఎందుకు రావట్లేదు? అవి పశువులు కాబట్టి, మనం మనుషులం కాబట్టి మన జ్ఞానం వినగలుగుతాం, చెప్పగలుగుతాం, చేయగలుగుతాం. మనకు సత్తా ప్రతి ఒక్కటి అవుతుంది. నువ్వు లేని విద్య బుద్ధి విద్య అన్నట్టు ఒకసారి అందరూ 2, 3, 4, 5, 6 నేర్పించేది ఉపాధ్యాయులు మాత్రమే. ఇలాంటి ఉపాధ్యాయులు ఉన్నప్పుడు మనం గౌరవంగా తల ఎత్తుకొని బతుకుతున్నామంటే కొన్ని దగ్గర తల్లిదండ్రులు గుర్తు చేసుకున్నారు. ఒక చేతులు లేపండి. మాకు తల్లిదండ్రికి ప్రతిరోజు గుర్తు చేస్తున్నాం. చేతులు లేపండి. మోపడం లేదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీరు ఫస్ట్ సక్సెస్. మరి ఉపాధ్యాయులు ప్రేమిస్తున్నారా, గౌరవిస్తున్నారా? ఎంతమంది గౌరవిస్తున్నారు? రైట్. అందరూ తగ్గకుండా చేతులు లేపండి. ఆనందం ఉంది నాకే. అయితే చదివించండి. పొద్దున సార్ అందరూ గురువులు మనకు పాఠశాలకు వస్తున్నారు. గుడ్ మార్నింగ్ ప్రతి ఒక్కరికి ఎంతమంది చెప్తున్నారు? ప్రతి ఒక్క గురువుకి అందరు చెప్తున్నారా? ఎందుకంటే మనం ముందుగా లేచి వచ్చి వాళ్ళకు గుడ్ మార్నింగ్ చెప్పడం. అంటే తల్లిదండ్రులను ప్రేమించాలి అని ఒకసారి అందరూ. విద్య నేర్పిన గురువులకు గౌరవించాలి. మనల్ని మనం ప్రేమించుకోవాలి.